మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచ్ ఈ నెల 20న జూబ్లీ హిల్స్ లో ఘన ప్రారంభం. ఓపెనింగ్ సందర్భంగా అన్ని జ్యువెలరీపై ఉన్న VA మీద ఫ్లాట్ 10% తగ్గింపు, నో మేకింగ్ ఛార్జెస్. హైకోర్టు ఆదేశాల మేరకే ఖమ్మం పరిధి వెలుగుమట్లలోని భూదాన్ భూముల్లో ఆక్రమణలను కూల్చేశామని జిల్లా కలెక్టర్ అనుదీప్ వివరణనిచ్చారు. పేదల పేరుతో స్థానికులు, స్థానికేతరులు భూదాన్ భూములను ఆక్రమించారని చెప్పారు. 250 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడామన్న కలెక్టర్ అర్హులైన పేదలను గుర్తించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామన్నారు. మరోవైపు గూడుపోయిందన్న దుఃఖంలో ఉన్న బాధితులను బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు పరామర్శించారు. ప్రభుత్వం దౌర్జన్యంగా పేదల ఇళ్లను కూల్చేసిందన్న కేటీఆర్ తమ ప్రభుత్వం రాగానే అందరికీ ఇళ్లు కట్టించి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో ఇళ్లు కోల్పోయిన బాధితులు దిక్కులేని పక్షుల్లా తమ పరిస్థితి తయారైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు అన్ని హక్కు పత్రాలున్నా ఇళ్లను అన్యాయంగా కూల్చేశారని ఆరోపించారు. తినటానికి తిండి, తాగటానికి నీళ్లు సైతం లేకుండా 3 రోజుల నుంచి దయనీయ స్థితిలో బతుకుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్న ఒక్క గూడు పోయిందని పుట్టెడు దుఃఖంలో ఉన్న తమ పరిస్థితి పునరావాస కేంద్రాల్లో మరింత దయనీయంగా మారిందని వాపోతున్నారు. తమకు ఎక్కడైనా స్థలం చూపిస్తే వెళ్లిపోతామని, అప్పటి వరకు ఇక్కడే ఉంటామని చెబుతున్నారు. 3 రోజుల నుంచి మేము ఇక్కడ ఉంటున్నాం సార్. అయితే కనీసం మాకు అక్కడ గుడిసె కూడా లేదు, మొత్తం కూలగొట్టారు. 13 సంవత్సరాల నుంచి అక్కడే నివాసం చేసి ఉంటున్నాము. అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన కారణం నుంచి ఓకే మాకు అటాక్ చేసి దాదాపు అన్ని ఊరు మొత్తం కూలగొట్టారు సార్. అన్న చిన్న పెద్ద లేకుండా, అయితే చిన్న బిడ్డలను చూడకుండా కూడా చాలా నష్టం చేశారు. అయితే రాత్రి మాకు భోజ్యం లేక అల్లాడి మేము అట్లనే మలుచుకొని పడుకున్నాం సార్. ఈ దోమలో మా ఇగో చూడండి సార్, మా ఇగో శమాల్లో అవి మొత్తం ఆగమైనాయి. రాజ్యంగా పోలీసులు 10,000 మంది పోలీసులు వచ్చి అసలు మెసలు లేక మమ్మల్ని ఒక్క బుట్టలేసి వచ్చినట్టు సార్. అన్నం లేదు, నీళ్ళు లేదు. 3 రోజులు సగం సామాన్లు అలానే పోయినాయి సార్. రేకులు పోయినాయి. ఒక్కొక్క 70,000 80,000 లక్ష రూపాయలు పెట్టి వాటి రేకులు షెడ్లు వేసుకున్నాం సార్. అన్నీ నష్టపోయినాం. ఇంత దారుణం, ఇంత పాప చిన్నపిల్లల తల్లు, గర్భిణీ స్త్రీలు, పెద్ద మనుషులు చాలా మంది ఉన్నారు సార్. ఘోరం. అన్నం లేక, నీళ్ళు లేక, అసలు మా పరిస్థితి బాగాలేక దారుణంగా చచ్చిపోవాలన్నా బతకాలని అనిపిస్తుంది. కరెంటు స్తంభాలు, పోల్స్ ఇవన్నీ వేసుకున్నాం. వాటిని కూడా నైట్కి నైట్ వచ్చి టీవీలు పీకి అన్ని కట్ చేశారు సార్. అసలు ఇక్కడ ఏ మాత్రం న్యాయం జరగట్లేదు సార్. స్టడీకి లేదు, వాటర్ ఫెసిలిటీ లేదు, ట్రాన్స్ఫర్మేషన్ లేదు, కరెంట్ లేదు. ఈ కాలం ఏంటి? ఆదివాసుల కాలమా? ఇందిరా మిల్లులు ఏదైనా అంటున్నారు. వెలుగుమట్ల భూదాన్ భూములపై ఖమ్మం కలెక్టర్ అనుదీప్ వివరణ ఇచ్చారు. హైకోర్టు ఆదేశానుసారమే ప్రభుత్వ భూమిని కాపాడామని తెలిపారు. వారు వేసిన లంచ్ మోషన్ పిటిషన్ను సైతం హైకోర్టు తిరస్కరించిందన్న కలెక్టర్ స్థానికులతో పాటు స్థానికేతరులు భూదాన్ భూములను ఆక్రమించారని అన్నారు. పేదల పేరుతో కొందరు భూదాన్ భూములు ఆక్రమించారని, డబ్బులు తీసుకుని భూమాఫియా ఆక్రమణకు సహకరించిందన్నారు. దాదాపు 250 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడామన్నారు. ప్రజా అవసరాల కోసమే భూదాన్ భూమిని వినియోగిస్తామని, అర్హులైన పేదలను గుర్తించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని ఖమ్మం కలెక్టర్ పేర్కొన్నారు. మరోవైపు వెలుగుమట్లలోని భూదాన్ భూముల్లో కూల్చివేసిన ఇళ్లను పరిశీలించిన కేటీఆర్ బాధితులను పరామర్శించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలోని 3 మంత్రుల కన్ను పేదల భూములపై పడిందన్న కేటీఆర్ అక్రమ సంపాదన కోసమే పేదల ఇళ్లు కూల్చివేశారని ఆరోపించారు. అక్రమ కూల్చివేతలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని, అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళ్తామన్నారు. పోలీసు బందోబస్తుతో తమను ఖాళీ చేయించారని బాధితులు ఆవేదన వెలిబుచ్చగా అండగా ఉంటామని, న్యాయం జరిగేలా చూస్తామని బాధితులకు భరోసానిచ్చారు. పేరుకి ఇందిరమ్మ ప్రభుత్వం అంటే ఏంటి? ఇల్లు కూలగొట్టడమా? కట్టుకున్న ఇల్లు కూలగొట్టి పేదవాళ్ళను మెడలు బట్టి రోడ్డు మీదకి తోయడమా ఇందిరమ్మ ప్రభుత్వం అంటే? ఇందిరమ్మ ప్రభుత్వం అంటే ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు, ఇవాళ ఎంతో మంది పిల్లలు అక్కడ ఉన్నారు, చదువుకోవాల్సిన పిల్లలు. వాళ్ళని రోడ్డు మీద వేసి చదువు లేకుండా చేసి వాళ్ళ నోట్లో మట్టి కొట్టి ఇలా మీ అందరినీ బజారులోకి తోసింది ఈ ప్రభుత్వం. వాళ్ళు అంటున్నారంట మంత్రులు, అక్రమమైన పట్టాలు ఇవి సక్రమమైనవి కావు అంటున్నారంట. అక్రమమైనవి మీ పట్టాలు కాదు, సక్రమమైనవి మీ పట్టాలు. కానీ అక్రమమైన బుద్ధి, చండాలపు బుద్ధి, పేదల నోటికాడి బుక్కలాక్కునే బుద్ధి ఈ దుర్మార్గమైన మీ 3 మంత్రులకు తప్ప మీది కానే కాదు.
భూదాన్ భూమిలో కూల్చిన గుడిసెల స్థలంలోనే ప్రభుత్వం సర్వే చేసి అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలివ్వాలని సిపిఐ ఎంఎల్ ప్రజాపంధ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు డిమాండ్ చేశారు. పేదలు భారీగా ఖర్చు చేసి నివాసాలు నిర్మించుకున్నారన్నారు. బాధితులు ఎక్కడికి వెళ్లే పరిస్థితి లేదని ప్రభుత్వమే పెద్ద మనసు చేసుకుని వారికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.